ఆర్ యు రెడీ? 3, ప్రపంచానికి స్కిల్ఫుల్ పీపుల్ కావాలి. ప్రపంచానికి స్కిల్ఫుల్ పీపుల్ కావాలి. నాతో పాటు చెప్పండి, ప్రపంచానికి స్కిల్ఫుల్ పీపుల్ కావాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే 100 మంది ఎంబీఏ చేసే వాళ్ళు వస్తారు, 100 మంది ఎంఎస్ చేసిన వాళ్ళు వస్తారు, 100 మంది ఎంసీఏ చేసిన వాళ్ళు వస్తారు. దాంట్లో 2 తీసుకుంటారు. ఎవరిని? స్కిల్ఫుల్నే తీసుకుంటారు. ప్రపంచానికి కావాలి స్కిల్ఫుల్. అందువలన ఆ స్కిల్స్ ఆపరేట్ అవ్వడానికి దేవుని మీద వైపు తిరుగు. నిశ్చయంగా నా దేవుడు ఆ స్కిల్స్ ఇస్తాడు నీకు. వంద మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు బస్ డ్రైవర్గా, 2 సెలెక్ట్ చేశారు. ఎవరిని? స్కిల్స్ కలిగిన వాళ్ళని. ట్రైన్ డ్రైవర్, లోకో పైలట్ 1,00,000 మంది వెళ్ళారు, 10,000 మందినే సెలెక్ట్ చేశారు. ఎందువలన? స్కిల్స్ కలిగిన వాళ్ళని. పైలట్గా వెళ్ళడానికి 20,000 మంది వెళ్ళారు, కానీ 10 మందినే తీసుకున్నారు. ఎవరిని? స్కిల్స్ కలిగిన వాళ్ళని. ప్రపంచం చూసేది స్కిల్స్ కలిగిన వాళ్ళని. ఎంబీఏ ఎంఎస్సీలు వద్దనట్లా, దాంట్లోని స్కిల్స్ ఆపరేట్ అవ్వాలి. అటువంటి వాణ్ణి, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసేదివా, అల్పులు ఎదుట కాదు, నేను రాజులు ఎదుట నిలబెడతా. కొన్ని వారాల క్రితం మీరు కూడా యూట్యూబ్లో చూసి ఉంటారు. కొన్ని వారాల క్రితం ఒక విమానం ఒక దేశం నుండి టేక్-ఆఫ్ అయింది. మళ్ళా కొన్ని గంటల తర్వాత ల్యాండింగ్ అవుతుంది. కొన్ని గంటల తర్వాత ల్యాండింగ్ అవబోతుండగా పైలట్కి అర్థమైంది, ఫ్రంట్ వీల్ క్లోజ్ అయింది, ఓపెన్ అవ్వట్లా. వెనకాల వీల్స్ ఏమైనాయి? ఓపెన్ అయినాయి. వా, విమానంలో వెళ్ళిన మీ అందరికీ తెలుసు, ఫ్రంట్ వీల్ గనక ఓపెన్ అవ్వకపోతే ఏ యాక్సిడెంట్ అన్నా జరిగిద్ది. ఇప్పుడు ల్యాండింగ్ అవ్వాలి. అక్కడే ఆ ఎయిర్పోర్ట్ అయినా కొన్ని గంటలు తిప్పాడంట. అయినా సరే ఈ ఎయిర్పోర్ట్ కింద నుండి ఉంటుంది కదా, అదే అమ్మా ఏమంటారు దాన్ని, ఏరోప్లైనా, సరేలేమ్మా, సరే, ఆర్ యు రెడీ? ఆ కింద ఉంటుంది ఆఫీసు నుండి, ఆ ఆఫీసు నుండి అంత కంట్రోలర్ చెప్తున్నారు కానీ అది అవ్వట్లా. ఇక అంతే, ఫైర్ ఫోర్స్ వాళ్ళు వచ్చేసారు, మొత్తం కెమికల్స్ జల్లేశారు రన్వే మీద. అది కూడా సేఫ్టీ కాదు. అందరికీ పైలట్ చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి, ఎదరు వీళ్ళు అవ్వలేదండి. అలా విమానం వెళ్ళేవాడికి చెప్తే పై ప్రాణం అయిపోద్ది అంతే. బస్సులో వెళ్ళినోడు పర్వాలా, ఎంత దేవుడు లేడు అన్నవాడైనా ఆకాశములో ఎగిరినప్పుడు 2 ఇంజన్లు కలిగిన ఏరోప్లైను 2 ఇంజన్లు ఫెయిల్ అయిందంటే అప్పుడు యేసుప్రభు ఉన్నాడు సార్ అంటాడు. దేవుడు లేడని వాళ్ళు అందరూ నా పైకి తీసుకెళ్ళి ఇంజన్లు పోయినాయి అనాలి అంతే. ప్రతి ఒక్కడు, సజీ పాస్టర్ గారు మీరు ఏం చెప్తే అది చేస్తాం, ఇప్పుడే బాప్టిజం తీసుకుంటాం, గ్లాసు మీద ఒక గ్లాస్ తీసుకొని మా మీద నీళ్లు పోసేసేయండి, ఇప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మరాలు బాప్టిజం తీసుకుంటాం పాస్టర్ గారు అంటారు. అలా ఉంటుంది విమానంలో. ఇక్కడ ఒక్కొక్కడి కేకలు పెడుతున్నాడు. అక్కడ కేకలు పెడుతుంటే ఆ యేసయ్య కృప, దేవుని కృప, హృదయం దాని మీద ఉంచాడు, ల్యాండింగ్ మీద మనసు దాని మీద ఉంచాడు. ల్యాండింగ్ చేస్తాను, 2 చక్రాల మీద ల్యాండ్ చేశాడు. అలా 2 చక్రాల మీద ల్యాండ్ చేసి ఒక జీప్ ముందు అలా పెట్టాడు అంతే. అతని నైపుణ్యత చూసి ప్రపంచం సెల్యూట్ చేసింది. ఆ సామర్థ్యం మన చదువు వల్ల రాదది, అది సడన్గా దేవుడిచ్చిన నైపుణ్యత. క్రికెట్ కెప్టెన్ ధోని గారు ఉన్నారే, ఇప్పుడు ఎవరు నాన్న కెప్టెన్? మీరా? కోహ్లీ నాకు తెలిసి, నాకు అర్థమైందమ్మా, కానీ కొంచెం మిమ్మల్ని తెప్పడానికి అంతే. ఏసేకరపాలన ఒక యాడ్ చూసా, వాళ్ళ పాపో మరి ఎవరి పాపో నాకు తెలియదు. ఆహారం తింటుంటే ఆ ఆహారాన్ని ఇలా కలిపి ఆ పాపకి ఇస్తాడు. నాకొద్దు అంటుంది ఆ సంవత్సరం పాప. మళ్ళా కల్పించాడు, నాకొద్దు అని. ఈయనకి తల పట్టుకొని ఏం చేయాలరా ఈయన తినిపించాలనుకొని మళ్ళా ఇలా కలిపి ఏం చేశాడు తెలుసా, స్పూన్ని అని ఇలా పెట్టగానే అంది. అది స్కిల్ఫుల్. ఈ రోజున నీకు ఆ స్కిల్ కావాలా? తక్కువ లేచిన పడండి.
ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అన్నయ్య కష్టపడుతున్నా, శ్రమిస్తున్నా, కానీ నా బతుకులో స్కిల్స్ ఆపరేట్ అవ్వాలి ఈ రోజు నుండి అన్న వాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తండి. అలాంటి వాళ్ళు మాత్రం టక్కుమని ఎదరండి. యేసయ్యకి చెప్పండి, యేసయ్యా చెప్పండి, యేసయ్యా నాకు కూడా స్కిల్స్ కావాలి. యేసయ్యా రాజుల ఎదుట నిలబెట్టాలి. యేసయ్యా నాకు సహాయం చేయవా? యేసయ్యా నేను చేస్తున్న ఏ పనిలో అయినా స్కిల్స్ కావాలి, నాకు సహాయం చేయ. యేసయ్యా అందరిలాగా నేను కూడా MBA చేశా, అందరిలాగా నేను కూడా MBBS చేశా. యేసయ్యా నేను కూడా అందరిలాగా పాస్టర్గా ఉన్నా. యేసయ్యా ప్రసంగం చేస్తున్నా, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యా నా బతుకులో కష్టపడుతున్నా, శ్రమిస్తున్నా, స్కిల్స్ ఆపరేట్ అవ్వాలి. యేసయ్యా నాకు సహాయం చేయవా? మీరు కూడా చెప్పండి, యేసయ్యా నా జీవితంలో ఈ స్కిల్స్ కావాలి. యేసయ్యా నాకు సహాయం చేయి.